ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకొని నేను చేసుకుంటాను. కర్రీ అయితే రెడీ అవుతుంది. ఫైనల్గా కర్రీ అయితే ఇలా వచ్చింది. అడుగు చెక్క, లవంగాలు, యాలకులు, 4 మిరియాలు కూడా వేశారు. అలాగే బిర్యానీ ఆకు. ఇవి లైట్గా వేగిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ కొంచెం బాగా ఫ్రై తర్వాత మటన్ వేసుకుందాం. అల్లం పేస్ట్ కోసం అల్లం నేను ఒకటి తీసి కడిగి బయట కొంచెం గంటలు అనమాట. వెల్లుల్లిపాయలు ఇది పేస్ట్ చేసుకున్నాం. ఇది మేము స్టోరీ కోసం పట్టుకున్నాం అన్నమాట. ఎక్కువగా ఇంకా పట్టడానికి స్టోర్ చేసుకోవడం కోసం ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పసుపు, సాల్ట్ కొంచెం వేసుకుంటే ఇక మనకి స్టోరేజ్ ఉంటుంది అనమాట. వెల్లుల్లి పేస్ట్ అనమాట. పసుపు వేసి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుంటే నిలవ ఉండిద్ది. ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సండే కదా ఈరోజు ఇక స్టోర్ చేసుకున్నాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. 1 స్పూన్ వేసుకున్నాం. కొంచెం వేయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్న తర్వాత వేసాం కదా. అలాగే ఇప్పుడు కూడా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా వేసుకున్నాం అనమాట. మీకు అవసరం అయితే వేసుకుని లేదా స్కిప్ చేసాను. తలకాయ అయితే ఫ్రెష్గా కడిగేసి సైడ్కి పెట్టేసుకున్నాం అనమాట. పక్కన ఆనియన్స్ అన్నీ వేసి పెట్టాం కదా. ఫ్రై అయిన తర్వాత వీటిని వేసేసి కుక్కర్ పెట్టేసుకున్నాం. నార్మల్ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుంటే మంచిగా ఉడికిద్ది అనమాట. వేసాం కదా. అలాగే ఇప్పుడు కూడా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. వేసాం కదా. కారం కొంచెం వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెం కప్పు పట్టి యాడ్ చేసుకొని పొంగులా వస్తున్నప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఒక 5 విజిల్స్. కొంచెం చింతపండు నీళ్ళు కూడా యాడ్ చేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది, మరీ వాటరీ లేకుండా. కొద్దిసేపు ఉడికించుకుందాం దీన్ని. మళ్ళీ తర్వాత కొంచెం గరం మసాలా అని యాడ్ చేసుకుందాం.
ఇది ఉంచుకోవాలి. అలాగే జీలకర్ర మిక్స్ పట్టుకుంది అనమాట. అలాగే గరం మసాలా, ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకొని చేసుకుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కర్రీ అయితే ఇలా వచ్చింది.